హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి G+2 పెంట్ హౌస్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నాం, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఎలివేషన్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి 156 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేస్లో ఉంది. చూడొచ్చు, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చూడవచ్చు 3 కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్ కూడా ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. 156 గజాల్లో ఉంది విత్ లిఫ్ట్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, హౌస్కి వచ్చేసి ఈశాన్యం వీధి పోటీ అయితే ఉండదండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే బాగుంటుందని చెప్తారు. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మనకి ఈశాన్యం వీధి పోటీ అయితే వస్తుంది. హౌస్ వచ్చేసి చూడొచ్చు, మనకి G+2 పెంట్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ 2 BHK అండి. పెంట్ హౌస్ కూడా మనకి 1 BHK ఉంటుంది. మనకి వాస్తు ప్రకారం ఈశాన్యంలోనే బోర్ కానీ సంపు కానీ తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టెప్స్ పక్కన చూడొచ్చు, ఇదైతే మనకి 4x4 లిఫ్ట్ స్పేస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి 3 కార్ పార్కింగ్ వస్తుందండి. మనకి ఫ్లోరింగ్ అంతా చూసుకోవచ్చు, ఇదైతే గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడైతే మనకి లాక్ వేసి ఉంది. మనకి లోపల అయితే 1 BHK అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి పెంట్ హౌస్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా 1 BHK అయితే ఉంటుంది. టోటల్ మనకి 4300 SFP వచ్చిందండి. బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా చూడొచ్చు. టోటల్గా మనకి 28x50 అనే డైమెన్షన్. మనకి రోడ్ ఫేజ్ వచ్చేసి 28 అయితే ఉంది. డెప్త్ అయితే 50 అయితే ఉందండి. ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. చూడొచ్చు, మనకి టైల్స్ అంతా కూడా మనకి వాల్క్ అంతా కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లుకింగ్ అయితే బాగుంటుందండి. మనకి స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ప్రతి ఒక్కటి కూడా ఫాల్ సీలింగ్ అలాగే LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి లిఫ్ట్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు, గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫినిషింగ్లో. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అండి. ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మనకి మంచి ప్రైమ్ లొకేషన్, అలాగే రోడ్స్ కానీ స్కూల్స్ కానీ మార్కెట్ కానీ చాలా నియర్ బైలో ఉంటాయి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి డోర్ ఎలివేషన్ అయితే వస్తుందండి. మనకి ఇక్కడ నార్త్లో సెట్ బ్యాక్ కూడా వదిలేయడం జరిగింది. అలాగే మనకి అక్కడ లాస్ట్లో అయితే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఇక్కడ వచ్చేసి బోర్ వచ్చేసి 450 feet అయితే వేయడం జరిగిందండి. మనకి వాటర్ అయితే ఫుల్ ఉన్నాయని చెప్తున్నారు. 5000 లీటర్స్ సంపు. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అయితే వస్తుందండి. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి హాల్ అయితే ఇవ్వడం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి డోర్ చూసుకోవచ్చు, ఫ్రంట్ డోర్ అన్ని కూడా మనకి టేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో UPVC విండోస్ చూసుకోవచ్చు. వెంటిలేషన్ కోసం విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. చూడొచ్చు, UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ పాయింట్ వస్తుంది. ఇదంతా కూడా రెడీ టు ఆక్యుపై అండి. హౌస్ వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అలాగే ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్లో సింపుల్గా మనకి బాగా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇదంతా కూడా మనం ఇంతకుముందు చూసుకున్నట్టు హాల్ వస్తుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి ఈస్ట్ సైడ్ అయితే డోర్స్ తీసుకోవడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి మాత్రం నార్త్ సైడ్ అయితే డోర్ తీసుకున్నారండి. మనకి హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్లోనే ఉంటుంది. ఇక్కడ పూజా రూమ్ చూసుకోవచ్చు. అలాగే పక్కన మనకి కిచెన్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ ఒకటి కవర్ చేయడం జరుగుతుందండి. మనకి సెకండ్ ఫ్లోర్ సేమ్ మోడల్ ఉండడం వల్ల మనకి ఫస్ట్ ఫ్లోర్ ఒకటి మాత్రం నేను కవర్ చేస్తున్నా. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇదే టైప్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ కిచెన్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూసుకోవచ్చు. మనకి G+2 పెంట్ హౌస్ అండి. 156 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. హౌస్ వచ్చేసి మనకి మంజిలా డ్రైనేజ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అలాగే పక్కన వాష్ ఏరియా చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే తీసుకున్నారండి. చూడొచ్చు, ఇదంతా కూడా టైల్స్ మున్సిపల్ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ జరిగింది. మనకి ఇంటి ముందు 25 feet రోడ్స్తో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 100 feet రోడ్ అయితే ఉంది హౌస్ దగ్గరలో. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఏరియా అండి. చూసుకోవచ్చు, మనకి హౌస్ లొకేషన్ చూసుకుంటే అల్వాల్లో లొకేట్ అయి ఉందండి. అల్వాల్లో ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఎవరైనా అల్వాల్ సరౌండింగ్లో హౌస్ చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ప్రొవైడ్ చేస్తాం, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కైనా కాల్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ సెల్స్ అలాగే ఫాల్ సీలింగ్. ఇక్కడ చూసుకుంటే మనకి UPVC విండోస్ అటాచ్డ్ బాత్రూమ్తో అయితే వస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మనకి ప్లంబింగ్ వర్క్స్ ఒకటి పెండింగ్లో ఉన్నాయండి. మిగతా అంతా కంప్లీట్ అయితే
అయిపోయింది. మనకి రెడీ టు ఆక్యుపై హౌస్ 4300 అండి. ఎస్ఎఫ్టీతో ఉంది మనకి. G+2 పెంట్ హౌస్ కలిపి 28x50 డైమెన్షన్లో ఉంది. 28 వచ్చేసి రోడ్ ఫేస్లో ఉందండి. 50 వచ్చేసి మనకి డెప్త్ అయితే ఉంది. మనకి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 11x12 సైజులో అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే మనకి ఇంతకుముందు చూసుకున్న మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x13 సైజులో అయితే బెడ్రూమ్ సైజెస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. మనకి సెకండ్ ఫ్లోర్ కూడా ఇదే మారుతిలో ఉంటుంది. మనం డైరెక్ట్గా పెంట్ హౌస్కి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నట్టయితే టెర్రస్ పైన పెంట్ హౌస్ చూసుకోవచ్చు. ఇదండి పెంట్ హౌస్ ముందు అయితే మనకి ఇంత స్పేస్ అయితే తీసుకోవడం జరిగింది. 1 BHK అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే మనకి ప్రైస్ వచ్చేసి 2,30,00,000 అయితే చెప్తున్నారండి. 2,30,00,000 అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. మనకి హౌస్ లొకేషన్ వచ్చి అల్వాల్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి. హౌస్ వచ్చేసి ఇక్కడ మనకి వాష్ ఏరియా చూసుకోవచ్చు. అవుట్ సైడ్ అయితే మనకి ఇన్సైడ్ అయితే ఇది హాల్ వస్తుందండి. హాల్ అలాగే మనకి ఇక్కడ డోర్ కూడా చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్లీ టేక్ అండి ఇదంతా కూడా చూసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి హాల్. మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ అలాగే LED లైట్స్ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్లో మనకైతే UPVC విండోస్ అండి. మొత్తం కూడా UPVC విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడంతా కూడా మనకి పెంట్ హౌస్ ముందు స్పేస్ అయితే ఇదంతా వస్తుందండి. ఇక్కడైతే కిచెన్ అండి చూసుకోవచ్చు. మనకి ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కన మనకైతే పూజా స్పేస్ అయితే వదిలేయడం జరిగిందండి. ఏదైనా కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి 12x13 అండి. మనకి పెద్ద బెడ్రూమ్ సైజ్ అయితే తీసుకోవడం జరిగింది పెంట్ హౌస్లో. ఇదంతా కూడా ఫాల్స్ని. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 156 స్క్వేర్ యార్డ్స్ అండి. 4,300 SFT వచ్చింది. ప్రైస్ వచ్చేసి 2,30,00,000 చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెక్స్ట్లో ఉంటుంది. బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ 25 feet రోడ్స్ ఉన్నాయండి. ఇంటి ముందు ఈస్ట్ ఫేస్లో ఉంది. హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై హౌస్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్ మా నంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అక్కడికి వచ్చి కాల్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.